మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వాక్యంలో రాయబడిన మాట ఒకసారి నేను చదువుతాను. ప్రయాసపడి భారం మోయుచున్న సమస్త జనులారా నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తాను అని చెప్పాడు. ఈరోజు ప్రభు మనతో మాట్లాడాలనుకున్న మాట ఏంటంటే, మీరు ఏ భారం మోస్తున్నా, అది పాప భారమైనా, కుటుంబ భారమైనా, రోగానికి సంబంధించిన భారమైనా, అప్పుల భారమైనా, లేకపోతే మరి ఏ విధమైన భారంలో మీరున్నా, నేను ప్రకటిస్తున్న యేసు, మీరు ఆరాధిస్తున్న యేసు, ఆయన చెప్పే ఒకే ఒక మాట ఏంటంటే, నా దగ్గరికి రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని కనపరచు. హల్లెలూయా. ఇది ప్రభు ఈ రోజున మీరు ఏ పరిస్థితుల్లో ఉన్నా మనందరితో చెప్పే మాట. మీకు విశ్రాంతినిచ్చేది, మీకు సహాయం చేసే బాధ్యత నాది. యోహాను సువార్త 6వ అధ్యాయం 37వ వాక్యంలో కూడా అంటాడు. యోహాను సువార్త 6వ అధ్యాయం 37వ వాక్యంలో అంటాడు, తండ్రి నాకు అనుగ్రహించు వారు అందరూ నా యొద్దకు వత్తురు, నా యొద్దకు వచ్చు వారిని నేనెంత మాత్రమును బయటికి త్రోసివేయను. యేసు ప్రభు స్వయంగా చెప్తున్నాడు. ఆయనే భారం ఏదైనా మీ జీవితాల్లో ఉంటే మీరు కుంగిపోవద్దు, వాళ్ళకి వీళ్ళకి చెప్పుకుంటూ బతకొద్దు, వాళ్ళ కాళ్ళు వీళ్ళ కాళ్ళు పట్టుకోవద్దు. నువ్వు లేకపోతే నేను బ్రతకలేనని ఎవరితో అనొద్దు. మీకు ఏ సమస్య ఉన్నా, ఏ బాధ ఉన్నా, ఏ ఇబ్బంది ఉన్నా, లేదా మీ మనసులో నెమ్మది లేకపోయినా, లేదా రోగం మిమ్మల్ని బాధ పెడుతున్నా, మీ కుటుంబ సభ్యులు మిమ్మల్ని బాధ పెడుతున్నా, లేదా ప్రతి ఒక్కళ్ళు మనందరం పాపులమే, పాప భారం ఎప్పుడు మనలో ఉంటది. ఏ భారం ఉన్నా నా యొద్దకు రండి, మీకు విశ్రాంతిని ఇస్తాను అని యోహాను సువార్త 6:37 అంటున్నాడు. మీరు నా దగ్గరికి నిండు హృదయంతో, హృదయపూర్వకంగా యేసు ప్రభు ఉన్నాడో లేదో చూద్దామని కాదు, నేను ఉన్నాను, నేను ఉన్నవాడను అనువాడను. చప్పట్లు పెట్టి ప్రభు నామాన్ని కనపరుస్తున్నా. మనం ఆరాధిస్తున్న దేవుడు ఉన్నాడు, ఆయన లేకపోయే సమస్య లేదు. ఒక వ్యక్తిని విశ్వాసి అని ఎవరిని అంటారంటే, దేవుడు ఉన్నాడని, దేవుడు సహాయం చేస్తాడని నమ్మేవాడే విశ్వాసి. ఈ రోజున ఈ మందిరంలోకి వచ్చిన మీరైనా నేనైనా, దేవుడు ఉన్నాడు, దేవుడు నాకు సహాయం చేస్తాడనే నమ్మకం లేకపోతే మన మందిరానికి వచ్చి కూడా వేస్ట్. నమ్మి నా దగ్గరికి రండి, నీ భారాన్ని నేను తొలగిస్తాను. ఆమేన్. హల్లెలూయా. నేను నా దగ్గరకు వస్తే మిమ్మల్ని తోసేయను, పొరపాటును కూడా తోసేయను. దప్పికొన్న వాళ్ళరా నా యుద్ధకు రండి, నా దగ్గరకు వస్తే మీ దాహాన్ని నేను తీరుస్తాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీకు దప్పికొని ఉంటే నా దగ్గర రమ్మని ప్రభు చెప్తున్నాడు. ఏం దప్పిక? నీ కుటుంబం ఆశీర్వదించబడాలి, ఇది నీకు ఉండాల్సిన దప్పిక. అంటే దాహం. నీ పిల్లలు దీవించబడాలి, ఏ తల్లైనా తండ్రి అయినా కోరుకునేది అదే కదా. నా కుటుంబం సంతోషంగా ఉండాలి, అందరూ అదే కదా కోరుకుంటారు. నేను ఈ భూమి మీద సమాధానంగా బతకాలి, అదే కదా మనం అనుకుంటాం. ఈ భూమి మీద ఏదో ఒక రోజు మనం చనిపోతాం. చనిపోయిన వెంటనే మనం నరకానికి వెళ్లకుండా పరలోక రాజ్యానికి చేరాలి, ఇదే కదా మన కోరిక. ఈ కోరికలన్నీ సహజమే ప్రతి మనిషికి కూడా. నా కుటుంబం బాగుండాలని నేను అనుకుంటాను, నాకు ఆరోగ్యం బాగుండాలని నేను అనుకుంటా, తప్పులేదు. అప్పుల బాధ తీరాలని మీరు అనుకుంటారు, తప్పులేదు. ఎవరికి ఉండదంటే ఈ దాహం పిచ్చోడికి మాత్రం ఉండదు. పిచ్చోడికి ఎవడెట్టపోయినా వాడికి ఏం సంబంధం లేదు, ఎందుకంటే వాడే మెంట్లోడు. తాగుపోతాడు ఉండదు, తాగి ఎన్నికలు పడుకుంటాడు ఇంటికి వచ్చి, వాడికి పెళ్ళం ఎట్టపోయినా సంబంధంలా, పిల్లలు ఎట్టపోయినా సంబంధంలా, వాళ్ళు అడుక్క తిన్నా కానీ వాడికి సంబంధం లేదు, వాడు ఆ మత్తులోనే పడుకొని ఉంటాడు. ఒక భర్తకు ఉండాల్సిన కోరిక ఏంటి తెలుసా? నా భార్య నా పిల్లలు క్షేమంగా ఉండాలి. ఆమేన్. హల్లెలూయా.
ఒక భార్యకు ఉండాల్సిన కోరిక ఏంటి తెలుసా? నా భర్త నా పిల్లలు క్షేమంగా ఉండాలి. హల్లెలూయా. ఒక తాతకు ఉండాల్సిన కోరిక తెలుసా? నా కడుపున పుట్టిన పిల్లలు వాళ్ళ పిల్లలు సంతోషంగా ఉండాలి. హల్లెలూయా. ఇది కాకుండా అన్నిటికంటే ఉన్నతమైన కోరిక ఏంటి తెలుసా? ఈ భూమి మీద పాపాన్ని విడిచిపెట్టి సమాధానంగా బతకాలనే కోరిక ప్రతి ఒక్కళ్ళకు ఉండాలి. హల్లెలూయా. నిజమైన దేవుడు ఎవరో తెలుసుకొని ఈ భూమి మీద ఎంతో కొంతకాలం బతుకుతాం. చనిపోయిన తర్వాత ఆ నిజమైన దేవుడు ఉండే ఆ పరలోకం, ఆ స్వర్గానికి వెళ్ళాలనే కోరిక ప్రతి ఒక్కడి కలిగి ఉండాలి. ఆ కోరిక కలిగి ఉండే వ్యక్తి పాపం చేయటానికి ఇష్టపడడు. చప్పట్లు కొట్టి ప్రభు నామని కనపరుచుకున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇవన్నీ మనకు ఉండాల్సిన కోరికలు. దాహం, థ్రస్ట్. నీకు ఏ దాహం ఉన్నా దాహము తీర్చగలిగిన వాడు, దప్పిక తీర్చగలిగిన వాడు ప్రభువైన యేసుక్రీస్తు. ఆమేన్. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలు, ఇద్దరు వ్యక్తులు బైబిల్లో ఉన్నారు. ఇద్దరు భక్తులే, ఇద్దరు యేసు ప్రభువుని వెంబడించిన వాళ్ళే. యేసు ప్రభు యొక్క 12 మంది శిష్యుల్లో వీళ్ళిద్దరు కూడా ఉన్నారు. ఒక ఆయన పేతురు గారు, మరొక ఆయన ఇస్కరియోతు యూదా. ఇద్దరు శిష్యులు, మంచి శిష్యులు. ఇస్కరియోతు యూదా అయితే కానుకలు పెట్టే ఆయన దగ్గరే ఉండేది. పేతురు అయితే 12 మంది శిష్యుల్లో నెంబర్ 1 శిష్యుడు, నెంబర్ 1 సూపర్ హీరో ఆయన. ఇస్కరియోతు యూదానేమో డబ్బు. ఇద్దరికి యేసు ప్రభు మంచి స్థానం ఇచ్చాడు. అలాంటి శిష్యులు ఒకరోజు నడుస్తూ ఉంటే యేసు ప్రభు అంటున్నాడు, మత్తయి సువార్త 26వ అధ్యాయము 31వ వాక్యం. అప్పుడు యేసు వారిని చూసి, ఈ రాత్రి మీరందరూ నా విషయమే అభ్యంతరపడెదరు. ఏలయనగా గొర్రెల కాపరిని కొట్టుదురు, మందలోని గొర్రెలు చెదిరిపోవును అని వ్రాయబడి ఉన్నది కదా. నేను లేచిన తర్వాత మీకంటే ముందుగా గలిలయకు వెళ్ళెదను. అందుకు పేతురు, నీ విషయమే అందరూ అభ్యంతరపడినను నేను ఎప్పుడునూ అభ్యంతరపడినని ఆయనతో చెప్పగా, యేసు అతన్ని చూసి, ఈ రాత్రి కోడి కూయక మునిపే నీవు నన్ను ఎరగనని ముమ్మారు చెప్పుదు అని నీతో చెప్పుచున్నాను. అప్పుడు పేతురు ఏమంటున్నాడు తెలుసా? పేతురు ఆయనను చూసి, యేసు ప్రభువుని చూసి, నేను నీతో కూడా చావవలసి వచ్చిన నిన్ను ఎరుగనని చెప్పననెను. ఒకరోజు యేసు ప్రభు శిష్యులు తీసుకొని వెళ్తుంటే యేసు ప్రభు అంటున్నాడు, నా టైం అయిపోయింది, నన్ను కొడతారు, నన్ను పట్టుకోబోతున్నారు, నన్ను సిలువకు అప్పగించబోతున్నారు. ఇప్పుడు నాతో ఉన్న మీరు అందరూ పారిపోతారు నన్ను విడిచిపెట్టి, అందరూ పారిపోతారు నన్ను విడిచిపెట్టి. నేను ఒక్కడనే చివరికి మిగులుతాను. ఇప్పుడు దాకా నన్ను అంటి పెట్టుకొని అయ్యగారు అయ్యగారు అంటున్నారు కదా. ఆ సమయం వచ్చినప్పుడు మీరందరూ పారిపోతారు, నేను ఒక్కడనే మిగులుతాను. చప్పట్లు కొట్టి ప్రభు నామని కనపరుచుకున్నా. హల్లెలూయా. నేను ఒక్కడనే మిగులుతాను. భార్య కూడా మిగలదు, కొడుకు కూడా మిగలదు. ఆ సమయం వచ్చినప్పుడు ఒక్కడే మిగులుతాడు. దానికి కూడా తెగిస్తేనే సేవ. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని కనపరుచుకున్నా. నా భార్య నాతోనే ఉంటేనే సేవ, నా కొడుకు నాతోనే ఉంటే సేవ కాదు. ఎవరు అవునన్నా కాదన్నా నా దేవుడు నా యేసే, మరొకడెవడు లేడు. ఎప్పుడు అత్త నిన్ను కొడుతున్నా కూడా, భర్త నిన్ను కొడుతున్నా కూడా, పిల్లలు నిన్ను ద్వేషిస్తున్నా కూడా నీ నోట రావాల్సిన మాట, యేసే నా సర్వస్వం. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని కనపరుచుకున్నా. అప్పుడండి మన భారం తొలుగుతుంది, అప్పుడు దాకా తొలగదు. అప్పుడు మన భారం తొలుగుతుంది, అప్పుడు మన సమస్యలు తీరుతాయి, అప్పుడు ప్రభువుకి ఇష్టంగా మనం మారుతాం. అప్పుడు దాకా నటనే, మనం చేసేదంతా నాటకమే. ఏ పరిస్థితి వచ్చినా నా ప్రభువే నా సర్వస్వం, నా ప్రభువుని విడిచి ఒక్క ఆదివారం కూడా నేను ఉండలేను.
ఒక్కరోజు కూడా నా ప్రభువుకు ప్రార్థన చేయకుండా నేను బతకలేను. ఒక్కరోజు కూడా నా ప్రభు వాక్యాన్ని వినకుండా చదవకుండా నేను బతకలేను. నా కుటుంబం కావాలి, నా పిల్లలు కావాలి, నా ఉద్యోగం కావాలి. కానీ అల్టిమేట్ గా ఎన్నొచ్చినా, ఏ ఉన్నా, ఏమి పోయినా ఏసే నాకు కావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ ఆలోచన కలిగి దేవుని మందిరానికి రండి. దేవుడు మీ ఒక్కొక్క సమస్యని పరిష్కరిస్తాడు. చప్పట్లు కొట్టి ప్రభువు నామాన్ని కనపరుస్తాడు. హల్లెలూయా. చూద్దాం, కొండెక్కి చూద్దాం అని రాబాకండి. కొండెక్కి చూస్తే ఏముండదు, మోకాళ్ళ నొప్పులే మిగులుతాయి. కొండ ఎక్కుతారు, దిగుతారు, మళ్ళీ ఇంకో కొండ ఎక్కుతారు, దిగుతారు, ఇంకో కొండ ఎక్కుతారు, దిగుతారు, మోకాళ్ళ నొప్పులు వస్తాయి, అరిగిపోతే ఆపరేషన్ చేయించుకోవాలి. ఆ దేవుడు కాదు ఈ దేవుడు. ఉన్నాడని నమ్మండి, చేస్తాడని నమ్మండి. చప్పట్లు కొట్టి ప్రభువు నామాన్ని కనపరుస్తాడు. ఉన్నాడని నమ్మండి, చేస్తాడని నమ్మండి. హల్లెలూయా. ఆ నమ్మకంతో అడుగు పెట్టండి, అద్భుతాలు మీరు చూస్తారు. యేసు ప్రభుతో 3.5 సంవత్సరాలు తిరిగిన పేతురే యేసు ఎవరో తెలియదని 3 సార్లు అబద్ధం ఆడాడు. మరి మీరు నేను ఎంత? ఒక్కోసారి కొన్ని కష్టాల్లో, కొన్ని బాధల్లో ఎందుకురా నాకు ఈ బ్రతుకు అనిపిస్తుంది మనకి. కానీ ఎక్కువసేపు ఆలోచన ఉండేపాకండి. ఆలోచన వచ్చిన వెంటనే కళ్ళు మూసుకొని ప్రభువా నన్ను క్షమించు, నీవు నిజమైన దేవుడివి, నువ్వు ఉన్నవాడివి, అనువాడవు, సహాయం చేసే దేవుడివి, నన్ను క్షమించని ప్రభు దగ్గరికి రండి. ప్రభు మీ పక్షంగా గొప్ప సహాయం చేస్తాడు. హల్లెలూయా. పేతురు నేను చావనైనా చస్తాను కానీ నేను విడిచిపెట్టిపోనంటే యేసుప్రభు అంటాడు 3 సార్లు అబద్ధం ఆడతావు అంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అదే 26వ అధ్యాయంలో మీరు చూసినట్లయితే 26వ అధ్యాయం 69వ వాక్యం నుండి చూస్తే ఆ చివరి వరకు యేసు ప్రభు ఎవరో నాకు తెలియదని 3 సార్లు పేతురు అబద్ధం ఆడాడు. ఒక చిన్న పిల్ల దగ్గర అబద్ధం ఆడాడండి. అక్కడ రాయబడిన మాట ఆ చివరిలో చూస్తే, ప్రియమైన దేవుని బిడ్డలారా, కనుక కోడి కూయక మునుపు నీవు నన్ను ఎరగవని ముమ్మారు చెప్పుదువని యేసు తనతో అనిన మాట పేతురు జ్ఞాపకం చేసుకొని వెలుపలికి పోయి సంతాపపడి ఏడ్చెను. 3 సార్లు అబద్ధం ఆడాడు. 3వసారి అయిపోగలోనే యేసు ప్రభు అక్కడ ఉన్నాడల్లా ఇక్కడున్న పేతురును చూశాడు. పేతురు సిగ్గుతో యేసును చూశాడు. చావరైనా చస్తాను కానీ నిన్ను వదిలిపెట్టి పోనన్నానే, 3 సార్లు అబద్ధం ఆడాను ప్రభువా, నువ్వెవరో ఎరగరని అని పేతురు ఏడ్చాడండి. సంతాపపడి ఏడ్చాడంటే పశ్చాత్తాపడి ఏడ్చాడు. అంతేగాని ఊరేసుకొని చచ్చిపోలా. ఏడ్చి ఏం చేశాడు? మరలా ప్రభు దగ్గరకు వచ్చాడు. చెప్పండి కొట్టి ప్రభువు నామాన్ని కనపరుస్తాడు. హల్లెలూయా. ప్రభువును మాత్రం విడిచిపెట్టల. తప్పు చేశాడు, ప్రభువా క్షమించమని అడిగాడు. మరలా ప్రభువు దగ్గరికి వచ్చాడు. వచ్చిన పేతుర్ని దేవుడు ఎలా వాడుకున్నాడంటే, ఒకరోజు పేతురు ప్రసంగం చేస్తే 3,000 మంది రక్షణ పొందారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. పేతురు నడుస్తుంటే ఆయన వస్త్రపు చెంగు తగిలి, ఆయన వేసుకున్న బట్టలు తగిలి అనేక మంది స్వస్థత పొందారు. హల్లెలూయా. ఆయన టచ్ చేయడానికి, ముట్టుకోవడానికి అవకాశం లేకపోతే ఎండలో వెళ్తుంటే ఆయన నీడ పడుతుంది. నీడ, మనిషి నీడ ఉంటుంది కదా. రోగులు కొంతమంది వచ్చి ఆయన తాకాలని చూశారు, తాకలేకపోయారు. కొందరు వచ్చి ఆయన నీడను తాకి స్వస్థపడ్డారు. చెప్పండి కొట్టి ప్రభువు నామాన్ని కనపరుస్తున్నాం. పేతురు యొక్క నీడను తాకి స్వస్థపడ్డారు. ఒక రోజున పేతురు అంటాడు, అపోస్తల కార్యాలు 4వ అధ్యాయం 20వ వాక్యంలో పెద్ద పెద్ద చదువుకున్న వాళ్ళు అందరూ వచ్చి యేసు ప్రభువుని ప్రకటించకూడదు అన్నారు. యేసు ప్రభువుని గురించి నువ్వు ఎవరికి చెప్పకూడదు అన్నారు, లేకపోతే చంపేస్తామన్నారు. అప్పుడు పేతురు ఏమంటున్నాడు తెలుసా? నేను మనుషుల మాట వినాలా, దేవుని మాట వినాలా? నన్ను చంపనైనా చంపండి, నేను నా దేవుడి మాటే వింటాను. ఆమేన్. హల్లెలూయా. ఒకప్పుడేమో ప్రాణ భయంతో యేసు ఎవరో తెలియదని ఒక చిన్న పిల్ల దగ్గర కూడా అబద్ధం ఆడాడు.
ఇప్పుడేమో దేవుడి కోసం చావననే చస్తా, దేవుణ్ణి ప్రకటించకుండా ఉండను అంటున్నాడు. హల్లెలూయా. ఏం జరిగిందో తెలుసా? పేతురు అబద్ధం ఆడిన వెంటనే ఊరేసుకొని చచ్చిపోలా. క్షమించమని ప్రభు పాదాల దగ్గరకు వచ్చాడు. ప్రభు ఏం చేశాడు తెలుసా? అతన్ని పరిశుద్ధాత్మతో నింపాడు. హల్లెలూయా. మిమ్మల్ని కూడా ఈ రోజున ఆయన పరిశుద్ధాత్మతో నింపబోతున్నాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు మనం దేనికి భయపడం, ప్రాణం పోతుందన్నా కూడా భయపడం, దేవుడు కొరకే బతుకుతాం. హల్లెలూయా. అప్పుడే మన కుటుంబంలో కార్యాలు దేవుడు చేస్తాడు. చప్పటి పెట్టి ప్రభు నామానికి కనపడుతుంది. హల్లెలూయా. దేవుడి దగ్గరకు వచ్చేవారిని ఆయన తోసివేయడు. మీ పక్షంగా కూడా గొప్ప కార్యాలు జరగాలంటే, ఒకవేళ నీ దగ్గర చిన్న చిన్న పొరపాట్లు, నా దగ్గర పొరపాట్లు, చిన్న చిన్న పాపాలు ఉంటాయి, అంత మాత్రాన దేవుని మందిరానికి దూరం కాకూడదు. మనలో ఏ పొరపాటు ఉన్నా దేవుని మందిరానికి వచ్చి పశ్చాత్తాపడితే దేవుడు మీ పక్షంగా గొప్ప కార్యాలు చేస్తాడు. హల్లెలూయా. అంతేగాని అక్క ఈ పొరపాటు చేశాను, నేను మందిరానికి రానులే అనకూడదు. నువ్వు ఏ తప్పని చేసుండు, మందిరానికి వచ్చి క్షమాపణ అడుగు దేవుణ్ణి. ఇక మీదట ఆ తప్పు చేయను ప్రభు అని తీర్మానం చేయి. దేవుడు నీ కుటుంబంలో స్వస్థపరుస్తాడు, సమాధానం ఇస్తాడు, అప్పుల బాధ నుంచి విడిపిస్తాడు. ఈ భూమి మీద యాత్ర ముగిశాక ఆయన రాజ్యంలో చేర్చుకుంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 27వ అధ్యాయంలో ఒక ఆయన ఉన్నాడు, ఇస్కరియోతు యూదా అని. ఆయనకి డబ్బు మీద ఆశ వచ్చింది. యేసు ప్రభు శిష్యుడే. పేతురు గారికి డబ్బు మీద ఆశ లేదు, ప్రాణం పోద్దని భయం వచ్చి అబద్ధమాడాడు. అబద్ధమాడినోడు ఊరేసుకొని చచ్చిపోకుండా ప్రభు పాదాల దగ్గరకు వచ్చాడు. ప్రభు క్షమించి ఆశీర్వదించాడు. ఈ ఇస్కరియోతు యూదా అనేవాడు ఏం చేశాడు తెలుసండి? 30 వెండి నాణ్యాలకి 30 వెండి నాణ్యాలకి యేసు ప్రభుని ప్రధాన యాజకులకు అమ్మేశాడు. ఇగో మా గురువు గారు యేసు ప్రభుని పట్టిస్తాను, నాకు 30 వెండి నాణ్యాలు ఇస్తామన్నారు, ఇవ్వండి, ఎక్కడ ఉంటాడో అక్కడ అప్పగిచ్చేస్తాను మీకు, మీరు పట్టుకొని ఏమైనా చేయండి. చూడండి, యేసు ప్రభుతోనే తిరుగుతూ ఎంత ద్రోహాన్ని కూడా కట్టాడో. యేసు ప్రభుతో తిరుగుతూ పేతురు 3 సార్లు ఈయనెవరో నాకు తెలియదు అబద్ధపడ్డాడు కదా. అదే ద్రోహం ఇది కూడా. నీ ఇంట్లోనే ఉంటా, నీ భర్తతోనే నీ భార్యతోనే ఉంటా, నీ తండ్రితోనే ఉంటా, నీ తండ్రిని శత్రువుకు అప్పగిస్తే ఎలా ఉంటది? ఆ రోజునే ఉంది ద్రోహం. యేసు ప్రభుకే ద్రోహం చేసేటి వీడు. 30 వెండి నాణ్యాలకి యేసు ప్రభుని అమ్మితే తాను చేసింది పాపం అని తెలుసుకున్నాడు. తాను చేసింది పాపం అని తెలుసుకొని మళ్ళీ ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళి 27వ అధ్యాయం మత్తయి సువార్తలో 3వ వాక్యం, అప్పుడు ఆయనను అప్పగించిన యూదా ఆయనకు శిక్ష విధింపబడగా చూసి యేసు ప్రభువుకి శిక్ష విధించేశారు. ఇతనైతే అప్పగించేశాడు యేసు ప్రభుని 30 వెండి నాణ్యాలు తీసుకొని. శిష్యుడే. యేసు ప్రభుకి శిలువ మరణం వేశారు. ఈ సంగతి యూదా విన్నాడు. అయ్యో, ఎంత తప్పు చేశాను, ఎంత పాపం చేశాను, ఆయనతో తిరుగుతూ ఆయన్నే అప్పగించాను కదా అని అతనిలో కూడా పశ్చాత్తాపం వచ్చింది. ఏడ్చాడు, పాపం ఏడ్చాడు. యూదా ఆయనకి శిక్ష విధింపబడ్డ చూసి పశ్చాత్తాపడి ఆ 30 వెండి నాణ్యాలు ప్రధాన యాజకుల యొద్దకు మరలా తెచ్చి, నేను నిరపరాధ రక్తమును అప్పగించి పాపం చేశాను అని వారితో చెప్పాడు. వాళ్ళు అన్నారు, మాకు అనవసరం రా, నువ్వు తప్పు చేసావు, తప్పే అని అన్నారు వాళ్ళు. అదేదో నువ్వే చూసుకో, ఆ శాపం నీకే తగ్గుతుంది అన్నారు వాళ్ళు. ఈ ఇస్కరియోతు యూదా ఏం చేశాడు? 30 వెండి నాణ్యాలు దేవాలయంలో పారపోసేసి పోయి ఉరి పెట్టుకొని చచ్చిపోయాడు. పేతురు ఏం చేశాడు? పశ్చాత్తాపడి, తాను అబద్ధం ఆడిన విషయమై పశ్చాత్తాపడి ప్రభు పాదాల దగ్గరికి వస్తే ప్రభు క్షమించి పేతురుని ఆశీర్వదించాడు. హల్లెలూయా. ఇస్కరియోతు యూదా పశ్చాత్తాపడ్డాడు. పశ్చాత్తాపడి ఎక్కడికి రావాలి?
ఎక్కడికి రావాలి? అయ్యా నిన్ను అప్పగించింది నేనే, దుర్మార్గుడిని, నన్ను క్షమించు అని వస్తే సిలువ మీద నుండి కూడా ప్రభు క్షమించేవాడు. సిలువలో యేసు ప్రభుతో సహా సిలువ వేయబడిన దొంగను యేసు ప్రభు క్షమించాడు. సిలువలో దొంగని క్షమించిన యేసు 3.5 సంవత్సరాలు తనతోనే తిరిగిన ఇస్కరియోతు యూదాని క్షమించి ఉండేవాడు కాదా? తప్పనిసరిగా క్షమించేవాడు. యూదా మరొక తప్పు చేశాడు. ఏంటి తెలుసా? ఉరి పెట్టుకొని చచ్చిపోయాడు. అపోస్తల కార్యాలు 1వ అధ్యాయంలో ఆ ఉరితాడంట తెగిపోయి కింద పడి పొట్ట పగిలిపోయి పేగులు బయటకు వచ్చాయంట. అంత దారుణమైన మరణం పొందాడు. పేతురు కూడా తప్పే చేశాడు. అరే నేను ఎదురుగా ఉండి జాన్ ఎవడో నాకు తెలియదంటే నేను చావుకు భయపడి, ఎంత ద్రోహం అది! వాడు అతను మా నాన్న కాదంటే ఎంత ద్రోహం అది! రే సంపుతాం రా, మీ నాన్నేనా? మీ నాన్న అయితే నిన్నే ఇద్దరిని చంపేస్తాం అన్నాడు అనుకోవడం వచ్చి. వాడు మరణానికి భయపడి ఏం చెప్పాడు? మా నాన్న కాదన్నాడు. అప్పుడు ఒక్కడినే చంపుతారు. మా నాన్న నన్ను ఇద్దరు చంపుతారు. మరణానికి భయపడి పేతురు ఎదురుగా ఉన్న యేసు ప్రభు నాకు తెలియదని చెప్పాడండి. ఘోరమే కదా, పాపం కదా అది? పాపం కాదు చెప్పండి. మరి ఇస్కరియోతు యూదా చేసింది కూడా పెద్ద పాపమేం కాదు. మా నాన్న అప్పగిస్తాను, నాకు 30 రూపాయలు ఇయ్యండి వీడి సాటుగా వాళ్ళ నాన్న అప్పగించాడు, అంతే. ఇస్కరియోతు యూదా కూడా 30 నాణ్యాలు ఇవ్వండి, వెండి నాణ్యాలు, యేసు ప్రభువుని అప్పగిస్తాను అన్నాడు, అప్పగించాడు. పేతురు చేసింది తప్పే, ఇస్కరియోతు యూదా చేసింది తప్పే. కానీ పేతురు ఏం చేశాడు తెలుసా? నా యొద్దకు వచ్చు వారిని నేను ఎంత మాత్రము త్రోసివేయను, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్యలరా నా యొద్దకు రండి, మీకు విశ్రాంతి కలగజేస్తాను. నేను క్షమించే దేవుణ్ణి, సహాయం చేసే దేవుణ్ణి. లూకా 19:10 ప్రకారం ఎంత ఘోర పాపినైనా నశించుకోవచ్చున్న దాన్ని రక్షించడానికి వచ్చిన దేవుణ్ణి, ఎంత ఘోర పాపినైనా క్షమిస్తానన్న మాటలు పేతురు జ్ఞాపకం చేసుకొని యేసు ప్రభు దగ్గరకు వచ్చాడు. చప్పట్లు కొట్టి ప్రభువుని నమ్మని కనపరుచుకుందాం. యూదా కూడా, ఇస్కరియోతు యూదా కూడా ఈ మాటలు తెలుసు. ఈ మాటలు తెలుసు కానీ అతను యేసు ప్రభు దగ్గరికి రాకుండా ప్రాణం పోగొట్టుకున్నాడు. ప్రాణం పోగొట్టుకుంటే ఇంకా చచ్చిపోయినోడికి ఆశీర్వాదాలు ఏముంటాయి? ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు నేను ఎన్ని సమస్యల మధ్యలో ఉన్నా బ్రతకాలి. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని కనపరచుకోండి. బ్రతకాలి. నీ భార్య నీకు ద్రోహం చేసిన, నీ భర్త నీకు ద్రోహం చేసిన, నీ పిల్లలు నీ డబ్బంతా ఖర్చు పెట్టి నీకు అన్నం పెట్టకపోతున్నా, నువ్వు చావకూడదు, బ్రతకాలి. వాళ్ళని శపించకూడదు, నువ్వు బ్రతికి ప్రార్థన చేయాలి. ఒకరోజు దేవుడే వాళ్ళని మారుస్తాడు. హల్లెలూయా. చచ్చిపోతే బాగుండి అనిపిస్తుంది అయ్యగారు అంటది ఒక ఆమె నా దగ్గరికి వచ్చి. ఇచ్చిదన చచ్చిపోబాకవే, ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు నరకానికి వెళ్తారు. చచ్చిపోకూడదు. చచ్చిపోయి మనం సాధించేది ఏమి లేదు. సావకుండా ప్రభు పాదాల దగ్గరికి రా. దేవునికి స్తోత్రం కలుగును కాక. ప్రభు పాదాల దగ్గరికి వచ్చి నీ సమస్య ఏంటో చెప్పు, ఆయన సహాయం చేస్తాడు. ఇస్కరియోతు యూదా ఆ పని చేయకుండా ఊరేసుకొని ఉరితాడు తెగిపోయి కింద పడిపోయి పేగులు బయటకు వచ్చే దారుణ మరణాన్ని పొందాడు. చూసిన వాళ్ళందరూ అనుకున్నారు, యేసు ప్రభు శిష్యుడు కదరా, ఇటు చచ్చిపోయాడు ఏంటి అనుకున్నారు. యేసు ప్రభు శిష్యుడేంటి ఇంత దారుణంగా మరణించాడని యేసుకు అవమానం వచ్చిందండి. మనకు కూడా కష్టాలు వచ్చినప్పుడు నిలబడకుండా ఉంటే, కష్టాలు వచ్చినప్పుడు గట్టిగా ప్రభువులో నిలబడకపోతే, అప్పటిదాకా నువ్వు మందిరానికి వచ్చావు కదా, మందిరానికి రాని నీ అక్క నిన్ను అవమానిస్తుంది, నీ తమ్ముడు నిన్ను అవమానిస్తాడు. నిన్ను కాదు అవమానించేది, నీ దేవుడైన యేసు ప్రభుకు అవమానం. ఎన్ని కష్టాలున్నా, ఎన్ని శ్రమలున్నా, పిల్లలు పుట్టినా పుట్టకపోయినా, నీ పిల్లలకు ఉద్యోగాలు వచ్చినా రాకపోయినా, ఒక తీర్మానం, ప్రభు దగ్గరికే నేను వస్తా, ప్రభు పాదాలే పట్టుకుంటా, నా ప్రభు కార్యం చేసే వరకు నేను
ఆయన పాదాలు వదలను. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. పాపాత్మురైన స్త్రీ యేసు ప్రభు క్షమించే వరకు పాదాలు వదలలేదే. యోహాను సువార్త 7వ అధ్యాయంలో యేసు ప్రభు పాదాల మీద పడి కన్నీళ్లు గారుస్తూ తల వెంట్రుకలతో పాదాలు తుడుస్తుంది. ఆయన కూడా తిరిగి తిరిగి ఉన్నాడేమో, బాగా కాళ్ళు నొప్పులు పడుతున్నట్టున్నాయి. ఒకసారి నేను శృంగవరపు కోట అనే ఊళ్ళో సువార్త చెప్తున్నా, ఒక హాల్లో యేసు రక్తం గురించి చెప్తున్నా, విజయనగరం జిల్లాలో. ఆ పక్కనే అరకు అని ఒక కొండ ప్రాంతం, అక్కడికి రోడ్డు ఉంది. రాత్రి 9 అప్పుడు మోటార్ సైకిల్ వేసుకుని వెళ్తున్నాడు. అసలు ఆ రోడ్లో మోటార్ సైకిల్ రాత్రి 9 వెళ్ళకూడదు ఆ కొండల్లో. యేసు రక్తం ద్వారా నీకు విడుదల అనే మాట వినపడిందంట. బుర్రను మోటార్ సైకిల్ వేసుకొని నేరుగా మోటార్ సైకిల్ మెయిన్ డోర్ నుంచి లోపలికి వచ్చేసాడు. ఫుల్ తాగేసి ఉన్నాడు. మెయిన్ డోర్ నుంచి లోపలికి వచ్చింది బండి. సడన్ గా ఇప్పుడు బండి లోపలికి వస్తే మీ పని ఎట్లుంటది? బండి పడిపోయిన తర్వాత లేచి నా దగ్గరకు వచ్చాడు. నా కొరకు ప్రార్థన చేస్తావా లేదా? యేసు రక్తం చెప్పేది నువ్వేనా? ఆపేయి అంటున్నాడు. నేను ఆపను రాని కంటిన్యూ చేస్తున్నా ఉన్నా. నువ్వు దిగి నాకు ప్రార్థన చేస్తే తప్ప లేదంటే నీ అంత తేలుస్తా అంటున్నాడు. సరే తేలుద్ది కానీ అన్నా. నేను యేసు రక్తం ముగింపుకు వచ్చింది వాక్యం. యేసు రక్తం గురించి చెప్తున్నా, యేసు రక్తంలో శక్తి గురించి చెప్తూనే ఉన్నా. ఎటు ఊగాడు. సడన్ గా నా కాళ్ళ మీద పడిపోయాడు. కరెక్ట్ గా వాడు 2 చేతులు నా 2 పాదాల మీదకి వచ్చినాయి. ఇక ఒత్తుతున్నాడండి వాడు నా కాళ్ళు. అబ్బా బహు నెమ్మదిగా ఉంది నాకు. కరెక్ట్ పట్టం ఇక్కడుంటే కరెక్ట్ గా 2 కాళ్ళ మీద అలాగే పడిపోయాడండి. పడి చక్కగా ఒత్తుతున్నాడు. నాకు భలే సమ్మగా ఉంది, చాలా ఆనందంగా అనిపించింది. వత్ర అనుకున్నా, దైవ భక్త అనుకున్నా. 5 నిమిషాలు ఒత్తుతూనే ఉన్నాడు. నేను వాక్యం చెప్పి ముగించేశా. అక్కడే కుర్చీ తెచ్చేశారు. నేను నిలబడ్డ దగ్గరే. ఎందుకంటే వీడు పట్టుకొని ఉన్నాడు నా కాళ్ళు, వీడు కదలడుగా. ఎవరు వచ్చి వాడిని తీట్లా, ఎవరు వచ్చాయి లే అంటులా. నేను ఎక్కడ లేకపోయిన వాక్యం చెప్పేవాడిని, నేను ఎక్కడ లేపుతా వాడిని. అప్పుడు నా కాళ్ళ మీద పట్టడం ఇష్టం లేదు, కానీ పక్కన ఉన్న కదా లేపాలి. 10 మంది పాస్టర్లు ఉన్నారు అక్కడ, ఎవరు లేపట్లా. నాకెందుకు వాడు వస్తున్నాడు కదా, నాకు కూడా సమ్మకం ఉందని నేను కమ్ముకున్నా. అందులోకి జాన్ లాంటి వాడు కుర్చీ తెచ్చి ఇక్కడే వేసాడు. మళ్ళీ కదలకూడదుగా నేను. వాడిని పట్టుకుంటే వాళ్ళు ఉన్న దయ్యాలు ఇళ్ళలోకి వస్తాయంట. వాడిని పట్టుకోవాలా. 10 మంది పాస్టర్లు ఒక్కడు పట్టుకోలేదండి. నిజంగా మీరు నమ్మండి, సత్యమే నేను చెప్పేది. ఇక నన్ను వీళ్ళు విడిపించలేక కుర్చీ తెచ్చి ఇక్కడ వేస్తే ఇక్కడ కూర్చుంటే, కూర్చున్న తర్వాత వాడు ఇంకా వస్తున్నాడు. సరే వత్తరా కాసేపు అనుకున్నాను. జనమంతా ప్రార్థన చేయమన్నా. మొదట నేను తల మీద చేయి పెట్టా. అప్పుడు 10 మంది పాస్టర్లు నా చేతి మీద చేయి పెట్టారు. వాడి తల మీద పెట్టలే. మళ్ళీ ఎక్కడ పెట్టారు? నా చేయి మీద వాళ్ళు చేయి పెట్టారు. ఎందుకంటే దయ్యాలు వస్తే ఈడికే పోవాలరా మాకొద్దని. నాకు అప్పుడు అనిపించింది, ఓ అమ్మ ఎక్కడున్నారా వీళ్ళు అనుకున్నా. ఇది జరిగి 10-15 ఏళ్ళు అయిపోయింది. సరే ప్రార్థన చేశా. లేచి నిలబడ్డాడండి. అసలు వాడు మందు వాసన ఎక్కడికి పోయిందో నాకే తెలియలే. అసలు మందు తాగినోడు లాగే లేడు వాడు. ఒకవేళ పోలీసు వాళ్ళు వచ్చి అప్పుడు టెస్ట్ చేసినా వాడికి దొరకడం. ఇలాంటి కేసులు నా జీవితంలో 4-5 చూశాను నేను. వాడు తాగిన మందు ఎక్కడికి పోయిందో పోత నాకు ఐడి కార్డు ఇచ్చి, అన్న మా ఊరు వచ్చినప్పుడు నువ్వు దగ్గర రావాలని చెప్తున్నాడు వాడు. మరి రాత్రి బాబాకరా అరక్కి ఇప్పుడు పోతున్నాం ఏంటంటే, అన్న తాగిన మత్తులో పోకూడదన్న సంగతే మర్చిపోయా. నువ్వు యేసు రక్తం చెప్పబట్టి ఇక్కడికి వచ్చి నేను బతికి చెప్పబట్టి ప్రభు నామాన్ని కనపరుచు. హల్లెలూయా. యేసు రక్తం బతికిస్తుంది. యేసు రక్తం సహాయం చేస్తుంది. యేసు ప్రభు సహాయకుడు. ఆయన మన ఆశ్రయము, మన దుర్గము, ఆపత్కాలంలో నమ్ముకొనదగిన సహాయకుడు. ఆయన దగ్గరికి రావాలి ఎన్ని కష్టాలున్నా. నాకు కష్టం ఉంది, ఈ ఆదివారం పోలేనక్క మందిరానికి, తప్పక్క. ఈ ఆదివారం రాకపోతే చాలా ఆశీర్వాదాలు కోల్పోతావు నువ్వు. నీ ప్రాణం ఉండే వరకు మందిరంలోకి అడుగు పెట్టాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ప్రాణం పోయాక ఎట్ట రాలేదు కదా. ప్రాణం పోయాక నరకమో పరలోకమో ఏదో ఒకటి అక్కడికి వెళ్తుంది. ప్రభుకి ఇష్టంగా బతికే వరకు పరలోకానికి వెళ్తాం. ప్రభుకి ఇష్టంగా బతకలేదు అనుకో, అగ్ని ఆరని పురుగు చావని స్థలానికి వెళ్తాం. ఆ పాపాత్ముడైన స్త్రీ యేసు ప్రభు పాదాల మీద పడి కన్నీరు కారుస్తుంది, తుడుస్తుంది.
ఆయన కూడా తొడవనిచ్చాడు, కన్నీరు కార్చనిచ్చాడు. ఆయన ఆమెను కాలుతో తన్ని త్రోసి వేయలే. నీ విస్తార పాపాలు క్షమించబడ్డాయి, సమాధానంగా వెళ్ళమన్నాడు. హల్లెలూయా. ఆ సంగతి ఇస్కరియోతు యూదాకు తెలుసు. ఇస్కరియోతు యూదా యేసు ప్రభుత్వం తిరిగి శిష్యుడు కదా. అంత ఘోర పాపిని క్షమించిన దేవుడు నన్ను ఎందుకు క్షమించడు అని ఆలోచన చేసి ఉంటే యేసు ప్రభు దగ్గరకు వచ్చి క్షమించబడేవాడు. పేతురు తెలివిగలడు. అబద్ధం ఆడినా నా ప్రభు నన్ను క్షమిస్తాడని ప్రభు పాదాల దగ్గరకు వచ్చి పడ్డాడు. హల్లెలూయా. ఈ రోజున మీరు ఏ పరిస్థితిలో ఉన్నా ప్రభు పాదాల దగ్గరికి రండి. దావీదు మీకు బాగా తెలుసు కదా, ఘోర పాపం చేశాడు. పొరుగువాడి భార్యని ఆశించాడు, ఆమె భర్తని చంపించాడు. 10 ఆజ్ఞల్లో 3 ఆజ్ఞల్ని మీరాడు అతను. అంత ఘోర పాపి దావీదు. వాస్తవంగా అయితే దావీదు 2 సార్లు ఊరేసుకోవాలి, ఇస్కరియోతు యూదా లాగైతే. కానీ అలాంటి దావీదు 51వ కీర్తనలో ప్రభు పాదాల దగ్గరకు వచ్చి అంటున్నాడు, దేవా నన్ను క్షమించు, నీకు వ్యతిరేకంగా నేను పాపం చేశాను, నన్ను క్షమించమని ఎలుగెత్తి ఏడ్చి ప్రార్థన చేశాడు. ప్రభు క్షమించేదాకా ప్రభు పాదాలు విడిచిపెట్టలేదు. ఆమేన్. హల్లెలూయా. ఒక రోజున ప్రభు క్షమించి అంటున్నాడు, దావీదు నీవు నాకు ఇష్టానుసారుడు. చప్పటి ప్రభు నామాన్ని కనపడ. దావీదు నువ్వంటే నాకు ఇష్టం అంటున్నాడు. ఎవరిని? ఒకరిని చంపించినోడిని, ఒకటి భార్యని పాడు చేసినోడిని దేవుడు అంటున్నాడు నువ్వంటే నాకు ఇష్టం రా అంటున్నాడు. ఏం జరిగింది మధ్యలో? దావీదు పశ్చాత్తాపడి ఏడ్చాడు, గుండె పగిలిపోయేలాగా ఏడ్చాడు. ఆ ఏడ్పును చూసిన దేవుడు అతన్ని క్షమించి, దావీదు నీవు నాకు ఇష్టానుసారుడు అని సాక్ష్యం ఇచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ పరిస్థితుల్లో కూడా దేవుడికి దూరం కాకండి. మీ ఏ భారమైనా దేవుడు తొలగిస్తాడు. ఎంత సమస్యనైనా దేవుడు నిన్ను విడిపిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, భారం తొలగించే యేసు మీకున్నాడు, సహాయం చేసే యేసు మీకున్నాడు, క్షమించే యేసు మీకున్నాడు, స్వస్థపరిచే యేసు మీకున్నాడు. సమరయ స్త్రీ విస్తారమైన పాపాన్ని ఆమె ఒప్పుకున్న వెంటనే ప్రభు క్షమించి ఆమెను సాక్షిగా మార్చాడు. 12 సంవత్సరాల రక్తస్రావం కలిగిన స్త్రీ, ఏ దిక్కు లేక అన్ని దిక్కులు తిరిగింది. యేసు కార్యం చేస్తాడని నమ్మింది, వచ్చింది, స్వస్థత పొందింది. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని కనపరుస్తుంది. నమ్మండి, రండి మందిరానికి. ఇంతమంది ప్రతి ఆదివారం కనపడాలి, ఇంకా ఎక్కువ మంది కూడా కనపడాలి ఈసారి. మీలో ఒక్కళ్ళు కూడా ఈ మందిరంలో ఉండకుండా ఆగిపోకూడదు. మీరందరూ దేవునికి కనపడండి. రానున్న రోజుల్లో మీ పక్షంగా దేవుడు ఎన్ని గొప్ప కార్యాలు చేయబోతాడో మీరే సాక్ష్యం చెప్తారు. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని కనపరచండి. నిలబడండి, ప్రభు కొరకు నిలబడండి. ఇది యేసు ప్రభు అంటే. మీ భారం తొలగాలని ఆశపడుతున్నారా? స్వస్థపడాలని కోరుకుంటున్నారా? విడుదల కలగాలని ఆశపడుతున్నారా? తలలో వంచండి. మీ భారం ఏంటో ప్రభువుకు చెప్పండి. కళ్ళు మూయండి. మీ భారం ప్రభువుకు చెప్పండి.